in the future. Arey, correct me if I'm wrong. Arey, నేను మా అక్కతో అరే నా లైఫ్ ఎట్లా అరే మేము డ్రింకింగ్ కి అరే I drove. అరే త్వరగా నాకు ఈవిడ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే నా ఫ్రెండ్స్ కొంతమంది ఈవిడ ఫాలో అవుతున్నారు. ఒరే పంతులు నీకేం పోయే కలవరా, నువ్వు ఇక్కడ తెచ్చావా? ఓం నమ శివాయ అలా గట్టండి. ఒరే అంబుజం నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? ఇన్ఫ్లుయెన్సర్ అండ్ కంటెంట్ క్రియేటర్. ఎస్, క్రియేటర్, కంటెంట్ క్రియేటర్. ఈవిడ చేసే కంటెంట్ ఈవిడ ప్రొఫైల్లోకి వెళ్ళి మనం చూసామనుకో, అయితే వీడియోని ఇలా స్క్రోల్ చేస్తున్నాం అనుకో, కంటెంట్ అనేది కుప్పల దెబ్బల కింద కనపడతాం. ఏంట్రా ఇది కంటెంటా? టాలెంట్ చూడు, చూడు ఎలా కారుతుందో. తన ప్రొఫైల్లో ఉన్నంత కంటెంట్ ఈ యొక్క రోజు వీడియోలో ఉండదన్నమాట. అంత కంటెంట్ ని నేను కనపడకుండా చెయ్యాలి అని అనుకుంటున్నా. చూడటం చూడకపోవటం మీ ఇష్టం. అక్క అమెరికాలో చదువుకుంటది అనమాట. ఇండియా వాళ్ళకి తనకు రోజులో జరిగే విషయాలని చెప్తా ఉంటది అనమాట. అయిన పనికి మాలిన విషయాలు మనకు అవసరం లేదు అనుకోండి, అయినా కానీ ఎంత రీచ్ ఎందుకు వస్తుందా అంటే, ఎలాగో అమెరికాలోనే ఉంటుంది, ఈ మాత్రం కంటెంట్ ఇంగ్లీష్ లోనే చేసుకోవచ్చు కదా, తెలుగులో ఎందుకు చేసుకుంటుంది అంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఇలాంటి కంటెంట్ చేస్తే దేకరా అంటే దేకరేమో, తెలుగులో ఎందుకు చేస్తుందిరా అంటే మన వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ కదా, పక్కన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవటం. అక్క యొక్క స్ట్రాటజీ క్లియర్ అనమాట. మన ఇండియన్స్ కి పక్కన ఉన్న విషయాలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం బాగా ఇంట్రెస్ట్ కదా, ఆ ఇంట్రెస్ట్ ని మంచిగా డెవలప్ చేసుకొని ఈ యొక్క 793K రీచ్ ఎందుకు వస్తుంది, అసలు ఏం చేసిందో ఇందులో అంటే, రోజెస్ చూస్తూ కూర్చున్నా నేను. 1:30 అవుతుంది, నాకు నిద్ర రావట్లేదు. వయసు అయిపోయే కొద్దీ ఇట్లానే నిద్ర రాకుండా ఉండిద్దేమో. కొంచెం టిప్స్ ఇవ్వండి రా. నా దగ్గర టిప్ ఉంది అక్క, ఆ బొక్కలే. ఆ టిప్ నాకేం పనికి రాదు, నీకేం పనికి వస్తుందిలే, కానీ కామెంట్ సెక్షన్ లో ఏమన్నా టిప్లు ఇచ్చారని చూద్దాం. ఆహా, మనోళ్ళు ఏం టిప్లు ఇచ్చారు కదా. ఈ టిప్పులు చూసిన తర్వాత అక్కకి నిద్రేమో గానీ నీరసం బాగుంటుంది. ఈడెవడో గానీ కరువు కాటకానికి వంతులు తెప్పించేవాళ్ళం అన్నాడు, ఏకంగా నెంబర్ పెట్టేశాడు. ఏదన్నా పని చేసుకోరా బేవకు. అట్లనే ఒక పర్సన్ వాళ్ళ టైం ని, ఎమోషన్స్ ని, ఎఫెక్షన్ ని, లవ్ అనే ఒక ఫీలింగ్ మీద ఇన్వెస్ట్ చేసేది దేనికి? టు సీ లైఫ్ టుగెదర్. వాళ్ళతోటి ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసి వాళ్ళతోటి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ని లీడ్ చేస్తూ వాళ్ళకున్న అప్ అండ్ డౌన్స్ ని హ్యాండిల్ చేసుకోనికి. ఇఫ్ యూ ఆర్ నాట్ రెడీ ఫర్ దట్ కమిట్మెంట్, ఎందుకు ఏ షిప్ పడితే ఆ షిప్ ఎక్కడ రిలేషన్షిప్ అని, సిచ్యువేషన్షిప్ అని, ఆ షిప్ అని, ఈ షిప్ అని అవతల పర్సన్ టైం ని, ఎఫర్ట్ ని, ఎఫెక్షన్ ని కూడా ఎందుకు వేస్ట్ చేయడం? అయినా కానీ ఎవరైనా లైఫ్ బాగుండాలని కోరుకుంటారు కదక్క. టైం పాస్ గా లవ్ చేసేవాళ్ళు ఏవో కానీ సిన్సియర్ గా లవ్ చేసేవాళ్ళు మాత్రం లైఫ్ బాగుండాలి, అమ్మాయికి నేను నచ్చాలి, అమ్మాయితో నేను హ్యాపీగా ఉండాలి, లైఫ్ సెట్ చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగానే ఉండవు అనమాట. మనం అనుకున్నట్టే మన లైఫ్ లో జరగవన్నమాట. అన్ని పెటపట అవుతా ఉంటాయి ఒక్కోసారి, మన ప్రమేయం లేకపోయినా సరే, కానీ మనం మాత్రం బలిపశువు అవుతాం అన్నమాట. అది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ షిప్ అని, ఆ షిప్ అని, ఈ షిప్ అని అవతల పర్సన్ టైం ని, ఎఫర్ట్ ని, ఎఫెక్షన్ ని కూడా ఎందుకు వేస్ట్ చేయడం? వాడు చేయాల్సినది వాడు చేస్తాడు, అయినా కానీ కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు కదా, టైం వేస్ట్ అంటున్నాం. అయినా ఇండియాలో ఉండే మాలాంటి వాళ్ళు ఈ రీల్స్ చూసి టైం వేస్ట్ చేయడం వల్లే కదక్క నీకు ఎంత రీచ్ వస్తుంది. జగన్ మామయ్య అక్కకి ఈ మధ్యన బాగా తగిలినట్టుంది అనమాట. ట్రోలర్స్, రోస్టర్స్ ఆవిడ గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు అనేది తెలిసేసరికి రియాక్ట్ అయింది. బట్ అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి వాళ్ళ మీద జెలస్ తోటి ట్రాల్స్ చేస్తూ బ్యాడ్ కామెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో ఇదంతా నడుస్తుంది చూడు. అమెరికాలో డిఫరెంట్ జెండర్స్ ఉంటాయి, LGBTQIA++ అని. ఆ జెండర్స్ అన్నిటికీ నాకు అర్థం అవుతుంది. బట్ ఈ ట్రాల్ చేసే వాళ్ళ జెండర్ ఏందో నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అక్క రీచ్ చూసి మనం జలస్ ఫీల్ అయిపోతానమాట. తొక్కేం కాదు, అయినా కానీ మేము ట్రోల్ చేసేది, రోస్ట్ చేసేది మా అయితే 2-3 వీడియోస్. నీ యొక్క ప్రతి ఒక్క వీడియోలో కామెంట్ సెక్షన్ లో ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో నీకు తెలియదు అక్క. ఓ, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను. మా జనరల్ అడిగావు కదా, మా గ్రూప్ పేరు అభాతే మాసం. అఖిల భారత ట్రోల్ చేసే జెండర్. ఈ అక్క కూడా మనకులాగే మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటాం. మూవీ చూసిన ఆనందంలో రివ్యూ ఇచ్చేస్తుంది. అశ్విన్ గారు, మీరు నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లర్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేమ్స్ పడుతుంటే అప్పుడు అయిపోయిందా 3 hours మూవీ 3 hours మూవీలో అనిపించలేదు తెలుసా. కానీ మీరు యూజ్ చేశారు చూడండి ప్రభాస్ ని,
పీక్స్ లో యూజ్ చేసేసారు. పీక్స్ అంటే పీక్స్ అబ్బా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే అక్కిచ్చే మూవీ రివ్యూ గురించి కామెంట్ సెక్షన్ లో ఒక్క మొక్క కూడా లేదనమాట. వేరే వేరే మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు చూపించేంత రేంజ్ నాకు లేదు. ఒక్కటైనా మూవీకి సంబంధించిన కామెంట్ ఉంటే ఈ వీడియోకి వచ్చిన రీచ్ చూసిన తర్వాత మన యొక్క టాప్ రివ్యూవర్స్ బెనిఫిట్ షోకి పొద్దున్నే ఫస్ట్ షోకి వెళ్ళి చూసిన వాళ్ళు పెద్ద పెద్ద లైటింగ్లు సెటప్లు వేసుకొని ఒక రేంజ్లో సినిమా గురించి మాట్లాడితే వాళ్ళకు కూడా ఎంత రీచ్ రాలేదు. అంటే నువ్వు చెప్పిన యొక్క విధానం అనేది జనాలకు బాగా నచ్చింది. ఇక మళ్ళీ చెప్పక మూవీ రివ్యూస్ చెప్పడం ఎలా? నాకేం తెలుసా? అరే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ అండ్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ బిహాఫ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్సర్స్. మాకు అప్పు మీరే కాదు, మేము కూడా ఇంటర్నేషనల్ అదే కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళం అనమాట. మీరు వేరే దేశంలో ఉంటున్నారు కాబట్టి మీరు మాకు ఇంటర్నేషనల్ అదే ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. మేము ఎక్కడ ఉంటున్నాం కాబట్టి మీకు మేము ఇంటర్నేషనల్ కంటెంట్ క్రియేటర్లు అనమాట. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. దెన్ కుకింగ్, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం అండ్ మా ఫ్రీ టైం ని ఎట్లా స్పెండ్ చేయాలనేది ప్లాన్ చేసుకోవడం, ఇట్లాగా వర్కౌట్స్ చేసుకోవడం, ఆల్స్ ఇలాగా కంటెంట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేసినా కూడా మాకు డేలో ఇంకా 3-4 అవర్స్ టైం స్పెండ్ చేయడానికి ఉండేది. కాలేజీకి పోవటం, తినటం, తిరగటం, వర్కౌట్లు చేయటం, కాంటెంట్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్క? ఈ సంచులేంటి, షాపింగ్లేంటి, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా? ఉండేది మన ఇండియాలో లెక్క 9 to 5 జాబ్స్ చేసి ఓన్లీ వన్స్ ఇన్ ఏ వీక్ సండేస్ అట్లాగా టైం తీసుకోవడం, ఆర్ఎల్స్ ఆ టైం కూడా అవైలబుల్ లేకపోవడం ఇట్లా ఉండదు. సో అందుకని మాకు ఫ్రీ టైం అండ్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉండేది. సర్లేండి, అయినా కానీ మీ డబ్బులు మీ ఇష్టం. మా దగ్గర అన్ని పైసలు లేవు కాబట్టి 9 to 5 జాబ్ చేసుకోవాలన్నమాట. నువ్వు ఎంతకాలం లైఫ్ లీడ్ చేస్తున్నా, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, నీకంత టైం దొరుకుతున్నా కానీ నువ్వు ఇలాంటి కంటెంట్ చేస్తావు అంటే నీ ఇష్టం. ఇట్స్ యువర్ చాయిస్. ఇట్స్ హర్ చాయిస్. జస్ట్ ఒక ఫోన్, ఆ ఫోన్ ని ఇలా పైకి లే పట్టుకుంటాం, ఏదో ఒకటి వాగేస్తావు, అదే నీ కంటెంట్. నీ యొక్క రీచ్ టిక్ 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 కథం అయిపోయింది కంటెంట్ నీది. మేము రూము, సెటప్, స్టాండ్ అయినా కానీ ఇన్స్టాలో ఇలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళ పేజీని మనం ఫాలో అవ్వటం, లైక్ చేయం, కామెంట్ చేయం, అయినా కానీ మన యొక్క ఫీల్డ్ లోకి వచ్చేస్తాయి. ఎందుకు వస్తున్నారో, ఎందుకు పంపిస్తున్నారో ఇన్స్టాగ్రామ్ లో నీ ఫ్రెండ్ కూడా చూస్తున్నారు, వీళ్ళకి రీచ్ ఎక్కువ అవుతుంది, అందుకని పంపిస్తాను అంటారు. మీకు ఏం చేస్తుంది చెప్పండి? చేసేయండి. అక్కడి చాలా 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 మంచి మనసు అని నాకు ఈ రీల్ చూసిన తర్వాత అర్థమైంది. ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయండి రా అబ్బాయిలు, మీరు కూడా రీల్స్ చేయండి రా. అరే ఏడుందిరా ఈక్వాలిటీ? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు 10 మంది అమ్మాయి రీల్ మధ్యలో ఒక్క అబ్బాయి రీల్ వస్తుంది. ఆహా, ఈ మాట నీ నోటి నుంచి విన్న తర్వాత నాకు చాలా 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 ఆనందంగా ఉందక్క. అబ్బాయిలకి రీచ్ రావటం లేదు, వాళ్ళు ఎంత కష్టపడ్డా రీచ్ రావటం లేదు. అందుకే చేసేవాళ్ళు కూడా చేసే ఇంట్రెస్ట్ పోతుంది. నువ్వు నోటీస్ చేసి, నువ్వు హెల్ప్ చేస్తూ, నువ్వు అండగా నిలబడ్డావు. నువ్వు చెప్పావు అక్క, నువ్వు చెప్పావు. అయినా కానీ ఆలోచించి చూస్తే నేనేదో పొంగిపోతున్నాను కానీ నువ్వేదో సపోర్ట్ చేస్తా అని అంటున్నావులే కానీ మేము ఎంతగానో ఏ రేంజ్ లో ఎంత గొప్ప కంటెంట్ చేసినా కానీ రీచ్ వచ్చే ఛాన్స్లు అనేవి ఉన్నది పచ్చిగా మాట్లాడుకుంటే అబ్బాయిల కంటెంట్ అబ్బాయిగా చూడరు, ఇంకా రీచ్ వస్తుంది లెక్క లైట్లే కానీ మీ కంటెంట్ జగన్ మామయ్య ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయండి రా అబ్బాయి. ఏమో ఒక్క ఈక్వల్ రైట్స్ బయట ఏమో కానీ ఇన్స్టాగ్రామ్ లో ఈక్వల్ రైట్స్ ఉంటాయా అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆలోచించాల్సిందే. నా లైఫ్ ఎట్లా అయిపోయిందంటే వీక్ డేస్ లోనేమో ఇక్కడ డిగ్రీ చేస్తున్నా, వీకెండ్స్ లోనేమో ఆ ఊర్లో మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తున్నా. ఒక్క మనిషి వీక్ మొత్తంలో 2 డిఫరెంట్ కాలేజ్కి వెళ్ళి 2 డిగ్రీలు ఒకేసారి చేయడం ఎంత కష్టమో తెలుసా? అదేంటక్క నువ్వే చెప్పావు కదా. మాకు కాలేజ్ ఉంటే 2 days ఉంటుంది వీక్ మొత్తంలో, అందులో ఒక 4 hours or 3 hours క్లాస్ ఉంటుంది. అందుకని మాకు ఫ్రీ టైం అండ్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉండేది. నీకు వీక్ లో ఉండేదే 2 days కాలేజ్, అందులో 4 hours మాత్రమే క్లాసులు అనమాట. నీకు మిగతాదంతా ఫ్రీ టైం అనమాట. ఇంత ఫ్రీ టైం దొరుకుతున్నప్పుడు 2 degrees ఏం కర్మ, ఇంకో 2 కూడా చేయొచ్చు అనమాట. అయినా కానీ ఇంత బిజీ పీరియడ్ లో కూడా నువ్వు జనాల ముందుకు వచ్చి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్తున్నావంటే అక్క
సర్లే అక్క, నీకు వచ్చే కామెంట్స్ కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి. ఎంత పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, నెగిటివ్ ఎంత ఎక్కువ ఉన్నా కానీ కామెంట్ పెడితే చాలు రీచ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. నచ్చకపోయినా కానీ వాడు ఖచ్చితంగా కామెంట్ పెట్టే వెళ్తాడు అనమాట. నచ్చినోడైనా కామెంట్ పెట్టకుండా వెళ్తాడేమో కానీ నచ్చినోడైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టి వెళ్తాడు. వాడు మనసులో ఉంది కక్కేసి వెళ్తాడు. సో ఈ ప్రకారం చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ రీచ్ అనేది ఆటోమేటిక్ గా కామెంట్స్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. అది అనదర్ స్ట్రాటజీ. నేను వస్తాను బాబు. ఇది కథ కార్కహాని. ఇంతటితో ఈ దుకాణం పన్ టాటా బై బై. మళ్ళీ వెళ్తాం. నేను ఆ బాతుల్ని ఫ్రేమ్ లోకి తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా. ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నా కానీ ఫ్రేమ్ లోకి మాత్రం రావట్లా. ఒక్కచోట ఉండండి రా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు.